ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువజన ఆశాకిరణం శ్రీ నారా లోకేష్ గారికి మనఃపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బెందాల అశోక్ కుమార్ ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్. హైదరాబాద్ మీర్పేట్లో దారుణ హత్య, సైకో కిల్లర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా చూస్తే బ్రూటల్ మర్డర్, అంటే మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉరకపెట్టి దాని తర్వాత ఎండపెట్టి రోకల్ బండలో దంచి అతి దారుణంగా హత్య చేసిన భర్త. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. మాధవి ఇంట్లో బయటికి వెళ్ళడం చూశారు కానీ ఎక్కడ కూడా ఒకవైపు అతను బయటికి వెళ్ళడం చూశారు కానీ తను బయటికి రావడం చూడలేదు అన్నట్టు పూర్తిగా అయితే సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. మాధవికి గుడిమూర్తికి సుమారుగా 13 years బ్యాక్ పెళ్ళయింది. 13 years కలిసే ఉన్నారు, కలిసి జీవించారు. ఒకవైపు వాళ్ళకి ఇద్దరికి పిల్లలు కూడా ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ బ్రూటల్ మర్డర్కి పోలీసులకు ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదని మొత్తం మీద తెలుస్తుంది. ఈ మర్డర్ మాత్రం చాలా దారుణంగా కనిపిస్తుంది. ఒకవైపు వెన్నులో వణుకు పుట్టేలాగా పూర్తిగా అతని విచారణలో చాలా విషయాలు బయట పెట్టారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ఇంట్లోనే ఉన్నాం. గురుమూర్తి ఇంట్లో, ఏ ఇంట్లో అయితే ఇంత దారుణానికి వడికట్టాడో ఆ ఇంటి వద్దనే ఉన్నాం. జిల్లేలగూడ మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఇల్లు ఉంటారు. ప్రజెంట్ ఇదే ఇల్లు. పోలీసులు కూడా లాక్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా గురుమూర్తి ఇక్కడనే క్రైమ్ సీన్ ఎక్కడైతే జరిగిందో ప్రస్తుతం అక్కడనే ఉన్నాము. కిచెన్ ఒక్కసారి చూడొచ్చు, డోర్ ఓపెన్ చేసి ఉంది. ఈ కిచెన్లోనే గురుమూర్తి మాధవిని అతి దారుణంగా హత్య చేసి ముక్కలు చేసి మటన్ ముక్కలాగా ఆ ముక్కలని మెత్తగా ఉడకపెట్టి ఆ తర్వాత వాటిని ఎండబెట్టి దాన్ని పొడి చేసి దగ్గరలో స్థానికంగా ఉన్న జిల్లేల చెరువులో అయితే అతను పాడేశాను మొత్తం మీద తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. క్రైమ్ సీన్ అంతా కూడా ఈ కిచెన్లోనే జరిగింది. క్లియర్గా చూడొచ్చు. మనం అక్కడ కుక్కర్ కూడా అక్కడనే కనిపిస్తుంది. సంక్రాంతికి ముందే హత్య చేయాలి అని నిర్ణయించుకొని ప్రీ ప్లాన్గా పక్క పిల్లలిద్దరిని కూడా కుటుంబ సభ్యుల ఇంట్లో, బంధువుల ఇంట్లో పంపించేశాడు. ఆ తర్వాత మాధవితో మరి గురుమూర్తికి ఇద్దరికి గొడవ జరిగింది. ఈ తరుణంలోనే ఇద్దరు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా గొడవ జరిగింది. కట్టుకున్న భార్యని, సొంత అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తి అని తెలుస్తుంది. అంటే మాటలు కూడా రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడనే పిల్లలందరినీ కూడా ఇంటికి, అంటే చుట్టాల ఇంటికి పంపించేసిన తర్వాత భార్యాభర్తలకి ఇద్దరికి గొడవ జరిగింది. దాంట్లో మాధవి తాళి తీసి నేలకు కొట్టింది. అందుకే నేను కొట్టాల్సి వచ్చింది అంటూ గురుమూర్తి పోలీసుల ఇంటరాగేషన్లో స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు అని పూర్తిగా అయితే తెలుస్తుంది. మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఇక్కడ కొంచెం దుర్వాసన అయితే కనిపిస్తుంది. అంటే యూజువల్లీ పోస్ట్ మార్టంలో అంటే ఎక్కడైతే మోర్చరీలో స్మెల్ వస్తుందో అటువంటి స్మెల్ అయితే మనకి చాలా దుర్వాసన. అంటే కెమెరామ్యాన్ కూడా ముఖంకి ముసుగు కట్టుకున్నాడు మా కెమెరామ్యాన్. అంటే అంత దుర్వాసన వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా మొత్తం ఫినాల్తో నేను క్లీన్ చేస్తాను అంటూ పోలీస్ ఇంటరాగేషన్లో గురుమూర్తి అయితే కొన్ని విషయాలు బయటపడుతున్నారు. అంటే ఒకవైపు హత్య చేసి, అంటే అనుమానమే పెనుభూతమైంది. అనుమానం వల్ల అతి దారుణంగా హత్య చేశాడు. క్షణిక ఆవేశంలో భార్యని 2 సార్లు తల మీద బాదాడు. ఆ తర్వాత స్పాట్లో తను అక్కడనే చనిపోయింది. చనిపోయిన వెంటనే అంటే ఒకవైపు హాస్పిటల్కి తీసుకెళ్లడమే కానీ, లేకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వడమే కానీ, లేదంటే కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వకుండా బాడీని దాచిపెట్టే ప్రయత్నం, అంటే ఆ హత్యని కప్పిపుంచుకునే ప్రయత్నం చేసి ఎస్కేప్ ప్లాన్ అయితే ప్రీ ప్లాన్డ్గా చేశాడు. ఆ తర్వాత ఎంత దారుణం అంటే ఇటువంటిది చెప్తుంటేనే కూడా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. భయప్రాంతులకు గురయ్యే విధంగా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇల్లులు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు కూడా ఎక్కడికక్కడ ఇల్లు సూమ్ సామ్గా కనిపిస్తుంది, ఎవరు లేనట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడనే హత్య అయితే జరిగింది. పూర్తిగా కుక్కర్లు ఇవన్నీ కూడా వాష్ చేసిన పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ గిన్నెలు ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసి, అంటే సుమారుగా ఇదంతా జరిగి కూడా 1 week దాటిపోతుంది. అంటే సంక్రాంతి వేళ జరిగింది. సంక్రాంతి తెల్లారే ఈ ఘటన జరిగిందంటూ గురుమూర్తి పోలీస్ ఇంటరాగేషన్లో చెప్పాడు. ఆ తర్వాత అంటే ఏదైతే గొడవ జరిగిందో ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఈ మాధవి ఫోన్ చేయట్లేదు ఏంటి అని అనుమానం వ్యక్తమయ్యి పోలీస్ స్టేషన్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు, మిస్సింగ్ కంప్లైంట్. ఆ టైంలో గురుమూర్తి కూడా వెళ్ళి నా భార్య కనిపించట్లేదు, గొడవ జరిగింది, వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అంటూ నంగనాచిలాగా అలా చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత అతనే చంపాడు అని పోలీస్ ఇంటరాగేషన్ తమదైన స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేసిన తర్వాత అతను పలు విషయాలు వెల్లడించాడని మొత్తం మీద తెలుస్తుంది. ఆ క్రైమ్ సీన్ అంతా ఇక్కడనే జరిగింది. ఒకవైపు మొత్తం కూడా క్లీన్ చేశాను, ఫినాల్తో మొత్తం క్లీన్ చేశాను. ఆ తర్వాత బకెట్లో
ఏవైతే ముక్కలు ఉన్నాయో మటన్ ముక్కలాగా ఉడకపెట్టిన మెత్తగా ఉడకపెట్టిన తన బాడీ పార్ట్స్, మాధవి బాడీ పార్ట్స్ అంటే కూడా స్థానికంగా ఉన్న ఇక్కడ ఎదురుగా సుమారుగా ఒక 1 కిలోమీటర్ దూరంగా ఉన్న ఆ చెరువులో, జిల్లేడు చెరువులో కలిపేశాడని తెలుస్తుంది. పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు చూడొచ్చు కూడా ఇల్లంతా కూడా కొంచెము ఎక్కడికక్కడ బట్టలు ఉండడము చాలా చిందరబందరగా మనకైతే విజువల్స్లో అయితే కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు ఏ కుక్కర్లో అయితే ఆమెని మృతదేహాన్ని ఉడకపెట్టాడా కుక్కర్ కూడా లోపడే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కొన్ని కుక్కర్స్ కూడా లోపల ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా అంటే 2 నైఫ్స్ కానీ, ఒక సిలిండరు, ఒక స్టవ్, అదేవిధంగా ఒక కుక్కర్, ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా క్లూస్ టీమ్స్ మాత్రము సీజ్ చేయడం అయితే జరిగింది. మరో విషయం కూడా బయటకు వస్తుంది. ఒకవైపు క్లూస్ టీమ్స్ కూడా కొంతమంది ఆఫీసర్స్ చెప్తున్నారు ఇటువంటి కేసు 30 ఏళ్ళగా మేము చూడలేదు, చాలా బ్రూటల్ మర్డర్ ఇది అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. క్లూస్ టీమ్స్కి కూడా ఎటువంటి ఆధారాలు దొరకకుండా చాకచక్యంగా ప్రీ ప్లాన్ అంటే ఆర్మీ ఆఫీసర్గా గతంలో పనిచేశారు, రిటైర్ ఆఫీసర్ కాబట్టి ఆర్మీ తెలివిలంతా ఇక్కడ ఉపయోగించడానికి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేవు. అంటే ఒకవైపు పోలీసులు కూడా కింద డ్రైనేజ్లో కానీ, వాష్రూమ్లో కానీ వాటర్ పైప్తో కొట్టడము, అదేవిధంగా ఏదైనా బ్లడ్ అన్న వస్తుందా లేదా అన్నట్టు కూడా ఒక్క వస్తువు కూడా పోలీసులకు సీజ్ చేయడానికి ఆమె ఆనవాళ్ళు ఒక్కటి కూడా, ఒక్క బాడీ పార్ట్స్ ఒక్కటి కూడా దొరకకుండా చాలా క్లీన్గా ఫినాయిల్తో క్లీన్ చేయడం జరిగింది అంటూ గురుమూర్తి పోలీస్ దాంట్లో చెప్తున్నారు. చాలా జాగ్రత్త పడ్డడం తెలుస్తుంది. గురుమూర్తి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆర్మీలో పనిచేశారు, రిటైర్ ఆఫీసరు. ఒకవైపు క్లియర్గా చూస్తుంటే కూడా మనం క్లియర్గా చూడొచ్చు డస్ట్బిన్ దగ్గర కూడా మద్యం బాటిల్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక 100 పేపర్స్, ఒక బాటిల్ షీల్, కొంచెం ఏదో ఫుడ్కి సంబంధించిన అంటే మద్యం మత్తులో ఇదంతా ఇంత దారుణానికి ఒడికట్టుంటారా అంటూ అనుమానానికి పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా క్యావర్ ప్యాకెట్స్ కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. చాలా బ్రూటల్ మర్డర్ అని చెప్తున్నారు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తి పోలీస్కి సంబంధించిన ఎవిడెన్స్ ఎలా క్లియర్ చేయాలో, ఎలా డీల్ చేయొచ్చు, ఎలా బయటపడాలో అంటూ ప్రీ ప్లాన్డ్ చేసి ఉంటాడు, సినిమాలకు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు అంటూ సమాచారం వస్తుంది. బాగా క్రైమ్ సీన్స్ ఏదైతే యూట్యూబ్లో చూడడం కానీ, లేకపోతే మూవీస్లో చూడడం కానీ, హత్య చేసి ఎవిడెన్స్ ఎలా డిస్ట్రాయ్ చేయాలి అంటూ ప్రీ ప్లాన్గా చేశారు. పోలీసులు మాత్రం చెరువు లోపల ఏదైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో ఏమన్నా బాడీ పార్ట్స్ దొరుకుతాయేమో అని అంటూ పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. రాచకోట పోలీసులు మాత్రం చాలా ప్రెస్టేజ్గా ఈ కేసు తీసుకున్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి బ్రూటల్ కేసు ఇప్పటివరకు చూడలేమంటూ పోలీసులు కూడా అతని మీద ప్రముఖ సెక్షన్లు యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు గురుమూర్తి స్టేట్మెంట్ చూస్తుంటే కూడా పోలీసులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను హత్య చేశాను అని నేను ఒప్పుకున్నాను, కరెక్టే, కానీ ఆధారాలు ఏంటి, నేను చేశానని, కోర్టులో మీ పని చూసుకుంటాను, కోర్టులో తేల్చుకుందాం అంటూ పోలీసులను బెదిరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత దారుణానికి భర్త ఎలా ఒడికడతారు అనేది చాలా క్వశ్చన్ మార్క్గా మారింది. ఇటీవల కాలంలో ఇప్పుడు పూర్తిగా చూస్తుంటే కూడా క్రైమ్ రేట్స్ హైదరాబాద్లో పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్టీవీ ఎప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తుంది, ఎప్పుడు మిమ్మల్ని భయప్రాంతాలకు గురి చేయడానికి అసలు కాదు. ఒకవైపు ఇక్కడ చూసుకుంటే కూడా ఇంట్లో అంటే ఎదురుగా ఇంట్లో చాలామంది ఉంటారు. ఒక్క రోజులోనే వీళ్ళు ఇల్లు కాల్ చేసి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. అంటే ఈ హత్య జరిగిన వెంటనే ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో కుటుంబ సభ్యులు ఎవరైతే ఎదురుగా నేబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత బ్రూటల్ మర్డరో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. ఎవరు కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకునే ప్రయత్నం అంటే మొత్తం మీద కూడా లేన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ స్థానికంగా నివసిస్తున్న వాళ్ళందరూ కూడా భయప్రాంతాలకు గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా క్లియర్గా కూడా చెప్పొచ్చు. అంటే ఇంత దారుణమైన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకొని కొంచెం స్థానికంగా ప్రజలకు భయప్రాంతాలకు గురవుతున్నారని మొత్తం తెలుస్తుంది. గురుమూర్తి మాత్రం సంచలనమైన విషయాలు బయట పెడుతున్నారు, ముప్పతిప్పలు పెడుతున్నారు గురుమూర్తి. ఒకవైపు హత్య చేశాను, భార్యని హత్య చేశాను, కానీ నేను చంపాను అన్న దానికి ఆధారాలు ఏంటి అంటూ పోలీసులని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులో మీ సంగతి చూసుకుంటాను, కోర్టుకి ఆధారాలు చూపించాలి కదా, ఎటువంటి ఆధారాలు మీరు చూపిస్తారంటూ గురుమూర్తి అడుగుతున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు దీన్ని రాచకొండ పోలీసులు చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నారు ఈ కేసుని. నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడాలనుకుండా చూసుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే గురుమూర్తి
పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు 14 రోజుల నేను సంక్రాంతికి వస్తున్నామన్న సినిమా చూసాము. ఆ తర్వాత పిల్లలని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాను. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ భార్యతో నాకు గొడవ జరిగింది. తాళి తీసి నేలకి కొట్టేసింది. మొహం పైన విసిరేయంతో నాకు కోపం వచ్చింది. వెంటనే గోడకు అదిమి మరి కొట్టాను. అక్కడనే అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోయింది. కానీ చనిపోతుంది అనుకుని నేను అనుకోలేదు. క్షణికావేశంలో ఇది జరిగింది. అందుకే నేను ప్లాన్ చేశాను. 2 కత్తులు తీసుకొని శరీరం మెత్తటి భాగాలంతా కూడా కోసాను. ఆ తర్వాత వాటర్ హీటర్ని ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి ఉడకపెట్టాను. ఆ ముక్కలంతా బొక్కలు ఏవైతే ఉంటాయో ఎముకలంతా కూడా పూర్తిగా తగలబెట్టాను అంటున్నాడు. 6 గంటల పాటు వరకు నేను ఉడికించాను. ఆ తర్వాత పైన బిల్డింగ్ పైన ఎండపెట్టాను. ఆ తర్వాత దాని రోకల్ బండతో దంచాను. బోన్స్ అంతా కూడా కాల్చి వేశాను. ఇలా మర్డర్ చేశానని అంటూ పోలీసుల ముందు ఒప్పుకుంటున్నారు. పోలీస్కి మాత్రం ఇది ఒక ఛాలెంజింగ్ కేసు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి ఎవిడెన్స్ అంటే ఆర్మీ ఆఫీసర్గా పనిచేశాడు కాబట్టి ఎటువంటి ఎవిడెన్స్ మనం చూడొచ్చు కూడా. ఇక్కడ క్లియర్గా చూస్తే కూడా ఎటువంటి ఎవిడెన్స్ కనిపించట్లేదు. అంటే బ్లడ్ స్టెయిన్ మార్క్సే కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా క్లూస్ దొరుకుతాయని అంటూ పోలీసుల క్లూస్ టీమ్స్ కూడా పూర్తిగా గాలింపు చేసినప్పటికీ కూడా ఎటువంటివి దొరకలేవు. ఒకవైపు ఎఫ్ఎస్ఐ టీం కూడా సెర్చ్ కొనసాగించిన తర్వాత అంటే పూర్తిగా క్లూస్ టీమ్ కూడా సెర్చ్ కొనసాగించిన తర్వాత ఎటువంటి ఎవిడెన్స్ దొరకపోవడం అదొక ఛాలెంజింగ్ కేసుగా అనిపిస్తుంది. గురుమూర్తిని ఇప్పటికే పోలీసులు క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నారు. రాచకొండ పోలీసులు ఈ కేసుని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఇటువంటి క్రూరమైన మనుషులకి ఖచ్చితంగా భారీగా శిక్ష పడాలి, నిందితుడికి వెంటనే శిక్ష వేయాలంటూ పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ కేసు చూసుకుంటే మాత్రం చాలా వెన్నులో వణుకు పుట్టేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 13 సంవత్సరాలు భార్యతో కలిసి జీవించాడు. అటువంటిది సొంత భార్యని ఎంత దారుణానికి ఒడికట్టాడు అని అంటే చంపి ఎస్కేప్ అవ్వడానికి అట్లీస్ట్ తను హాస్పిటల్ తీసుకెళ్లడమో కానీ లేదంటే పోలీసుల దగ్గర లొంగిపోవడం కానీ ఇటువంటివి చేయకుండా ప్రెషర్ కుక్కర్లో మనిషిని ఉడకపెట్టి అంటే మెత్తటి భాగాలంతా కత్తితో కోసి అతి దారుణంగా అవి ఉడకపెట్టి మెత్తగైన తర్వాత దాన్ని ఎండబెట్టి ఆ తర్వాత దాన్ని దంచి రోకల్ బండలో చెరువులో కలిపేశాడు. అంటే ఇప్పుడు చెరువు అంతా కూడా గజ ఈతగాళ్లతోని పోలీసులు గాలింపు చేస్తున్నప్పటికీ కూడా మాధవి బాడీ పార్ట్స్ ఒక్కటి కూడా దొరకట్లేదు. అంటే ఈ కేసులో ఒక్క కీలకమైన ఎవిడెన్స్ కోసం పోలీసులు అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు గురుమూర్తి చెప్పింది కూడా మైనస్ అంటూ ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు తల బాదుకుంటున్నారు అన్న పరిస్థితి కనిపిస్తుంది. మైనస్ అన్న వర్డ్ ఏంటి, అసలు ఈ మైనస్కి అర్థం ఏంటి అనేది పోలీసులు అయితే పూర్తిగా అడుగుతున్నారు. గురుమూర్తి మాత్రం పోలీసులనే బెదిరించే రేంజ్లో ఉన్నాడు. అంటే కోర్టులో చూసుకుందాం, నేను చంపిన విషయం నిజమే, నేనే చంపాను, కానీ ఆధారాలు ఏంటి అంటూ అతను ప్రశ్నిస్తున్నారు. పోలీస్కి ఇది ఒక ఛాలెంజ్ కేసు లాగా అయితే క్లియర్గా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.